బేడం చెప్పావు నువ్వు మళ్ళీ పోయి 6,000 కావాలంటాడు. మిగిలినవి టికెట్లు కుటుంబ సమేతంగా చూడటానికి అణగారిపోతున్నటువంటి కుటుంబ సంబంధాలు, మానవ విలువలు చూసి మరోసారి ప్రేక్షకులు మంచి సినిమా చూశారన్నటువంటి ఒక ఫీలింగ్ని మనం పొందవచ్చు. అలాగే ఆడియన్స్ కూడా సంగీతపరంగా కూడా చాలా ఆహ్లాదంగా అనిపించింది. చాలా బాగుందండి. ఫ్యామిలీ స్టార్ మూవీ చూసాను, చాలా బాగుంది. ఫ్యామిలీ పిక్చర్ అంటే అందరు చూడవచ్చు ఫ్యామిలీతో పాటు. చాలా బాగుంది, సూపర్. సూపర్గా ఉంది భయ్య, విజయ్ యాక్టింగ్ బాగుంది, సూపర్గా ఉంది మూవీ. సినిమా అయితే సూపరు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపరు, బాగుంది సినిమా. చాలా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో, బాగుంది, నాకు బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా చాలా బాగుంది. ఇప్పుడు 2 సార్లు చూసాం, ఇంకా మళ్ళీ ఇంకోసారి రావాలి మా ఫ్యామిలీ తోటి. ఫ్యామిలీ స్టార్ ఎవరండి? ఫ్యామిలీ స్టార్ దేవరకొండ వెంకటేశ్వర, మా ఇంట్లో మా వారండి. బాగుంది సినిమా అయితే, సూపర్గా ఉంది. ఫ్యామిలీ స్టార్ అంటే అదిరిపోయింది. చాలా బాగున్నాయి. మీ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరు? మీ మమ్మీయా మీ డాడీయా? నువ్వేనా? ఓకే. ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం అయితే చూడాల్సిన మూవీ. అసలు ఈ జనరేషన్లో ఫ్యామిలీస్ని ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ ఇలాంటి మూవీ అయితే ఖచ్చితంగా చూడాలి. అప్పుడే అందరికీ ఫ్యామిలీ వాల్యూస్ అనేవి తెలుస్తాయి. అసలు ఫ్యామిలీ వాల్యూ అంటే చెప్పింది సినిమా ఏంటో. అందరూ డెఫినెట్గా మీ ఫ్యామిలీస్తో ఈ సినిమా చూడండి. మీ ఇంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరికి ఇస్తారు? మా ఇంట్లో ఫ్యామిలీ స్టార్ మా అన్నయ్యకి ఇస్తాను. చాలా బాగుందని ఆ సినిమా. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. సూపర్, విజయ్ అన్న సూపర్ ఉన్నాడు. హీరోయిన్ అయితే చెప్పక్కర్లా. చూడే ఫ్యామిలీ సినిమా మటుకి అందరూ బాగా వచ్చారు 6ంటికి అని. చూడే ప్రభాస్ ఫ్యాన్ని, విజయ్ దేవరకొండ మరి సూపర్ ఉంది సినిమా అయితే. ఫ్యామిలీ బాగా అయితే ఇంకా సూపరు. నేనైతే బాగా ఎంటర్టైన్మెంట్ బాగా ఇచ్చా, అన్నీ ఇచ్చా. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్గా చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. చాలా మంచి సినిమా తీశారు ఆయన. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ఆడియన్ థియేటర్లోంచి వచ్చేటప్పుడు చాలా ఆనందంగా నవ్వుకుంటూ వచ్చారు. చాలా రోజుల క్రితం మనం ఎప్పుడో గీత గోవిందం చూసాం ఆయన అలాంటి సినిమా. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమాకి చాలా జనాలు ఆడియన్స్ అనమాట. గర్ల్సే కానీ, ఫ్యామిలీ లేడీసే కానీ, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వరకు కూడా అందరూ కూడా హ్యాపీగా